సో నా ఆనందం పొంగిపోతుందనమాట. అంటే హలో ఫ్రెండ్స్. సో నేనైతే చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే మేము హైదరాబాద్ వెళ్తున్నాం కాబట్టి. ఈరోజు నైట్న ట్రైన్ 9:45కి అన్నమాట. సో మేము అక్కడికి 9:30కి అలా వెళ్తే సరిపోతుంది. సో అండ్ 9:45 కాబట్టి తినేసి వెళ్ళిపోతాము. 5 days ట్రిప్ అన్నమాట ఇది. సో సో ఫుల్గా ఎంజాయ్ చేయాలన్నమాట హైదరాబాద్. ఈ 4-5 డేస్లో ఫుల్ ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి. రిటర్న్ వచ్చేసి హోంవర్క్స్ చేసుకుని తర్వాత చాలా 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 పనులు ఉన్నాయి. అసలే 10th వెళ్ళిపోతున్నాము. అదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను కాబట్టి. సో ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి చదవాల్సినవి. అవి చదివేసిన తర్వాత డిన్నర్ చేసి ఇంకా ట్రైన్ దగ్గరికి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవడమే. ఇంకా వెళ్ళిపోతే ట్రైన్ వచ్చేస్తుంది, ఎక్కేస్తాము, పడుకుంటాము, రేపు లెగుస్తాము, ఫోన్ చూసుకుంటాము, మళ్ళీ సికింద్రాబాద్లో ల్యాండ్ అవుతాము. ల్యాండ్ అయ్యి ఉంటాం అనుకోండి. వెళ్తాము, అక్కడ అడుగు పెడతాము. సో ఇవన్నమాట ఈ 2 bags మేము తీసుకెళ్ళబోతున్నాము. సో ఇదన్నమాట మా లగేజ్. సో ఈ 2 bags అయితే మేము హైదరాబాద్కి తీసుకెళ్ళబోతున్నాము. అండ్ ఇంకా కొన్ని చిన్నవి ఉన్నాయి, లైక్ బ్రషెస్ అలాంటివి అన్నమాట. సో ఇది చెప్దామనేసి వీడియో ఆన్ చేశాను. సో నా ఆనందం పొంగిపోతుందనమాట. అంటే హైదరాబాద్ ఈజ్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ అనమాట. సో అందుకనే మా మమ్మీ అయితే ఇంకా రెడీ అవ్వలేదు. మా డాడీ ఇప్పుడు తిడతారనమాట ఫుల్గా. అంటే 8:30 కల్లా రెడీ అయిపోయి ఉండాలంట. అదిగోండి అక్కడక్కడ. ఇంకా మేము రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి 9 అలా వచ్చామన్నమాట. అంటే మా డాడీ అస్సలు ఊరుకోలేదు. వెళ్ళాలి అనుకుంటే 9కే తీసుకొచ్చేసారు. టైంకి అక్కడ ఉండాలి, టైం కంటే ముందు ఉండాలి అనుకుంటా తీసుకొచ్చారు. ఇంకా మేము అక్కడ లైక్ లిటరల్లీ ఒక 1 hour వెయిట్ చేసాము ట్రైన్ రావడానికి. నాకైతే ఎంత కోపం వచ్చిందంటే ఇంకా అలా నవ్వుతా మేనేజ్ చేస్తాను అనమాట. అండ్ ఇంకా ప్రతి ట్రైన్ అయితే వస్తుంది తప్ప మా ట్రైన్ అయితే రావట్లేదు. ఇంకా ట్రైన్ అన్నీ హాయ్ బాయ్లు చెప్పుకుంటా ఉన్నాను నేను. ఇంకా ట్రైన్ జర్నీ అంటే మనకు ఒక ఫీల్ అయితే వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ట్రైన్లో జర్నీ. నాకైతే చాలా అంటే చాలా చాలా ఇష్టం ట్రైన్ జర్నీస్ అంటే. ఈవినింగ్ టైం, నైట్ టైం ట్రైన్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఈవినింగ్ అనుకోండి మొత్తం సన్సెట్స్ వ్యూ చాలా చాలా బాగుంటుంది, మనం వెళ్ళే వ్యూ బాగుంటే. సో నాకైతే ట్రైన్ జర్నీస్ అయితే చాలా ఇష్టం. మీకే జర్నీ అంటే ఇష్టమో చెప్పండి. అండ్ ఇంకా నైట్ టైం కదా, మరి డిన్నర్కి అందరూ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోలేరు, కొంతమంది తెచ్చుకుంటారు. అందుకనే మనకి రైల్వే స్టేషన్లో బిర్యానీస్ ఉంటాయి, ఇంకా టిఫిన్స్ ఉంటాయి, అవన్నీ అక్కడ అమ్ముతున్నారు అనమాట. సో ఇక్కడ మీకు చూపించే ఇది కాకుండా ఆ పక్క ప్లాట్ఫామ్లో ఉంది చూడండి, అది వందే భారత్ ట్రైన్ అనమాట. సో ఇజు మన వెళ్ళిపోద్ది. ఇంకా ట్రైన్స్ అలా వెళ్తుంటే ఎంత బాగుంటుందో కదా చూడడానికి. నాకైతే అక్కడ కాకినాడలో కూడా మనకి ట్రైన్ దగ్గర గేట్స్ అవి ఉంటాయి కదా, ఆ ట్రైన్ అలా వెళ్తుంటే చూస్తూ ఉండడానికి ఎంతో బాగుంటుంది. నాకు అలా చూడడం కూడా చాలా చాలా ఇష్టము. ఎందుకో ట్రైన్లో వెళ్ళడం అంటేనే బాగుంటుంది. అసలు ఆ జర్నీయే వేరు. ట్రైన్లో వెళ్ళడం ఎంత బాగుంటుందో అంతే డేంజరస్ కూడా. బట్ మనం జాగ్రత్తగా ఉంటే ఏం కాదు. ఎందుకు చెప్తున్నానంటే మా ముందే మేము వెళ్ళే రోజే ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. సో అది ఏదో చిన్న ఇన్సిడెంట్ లేండి, వదిలేయండి. ఇంకా ఇక్కడైతే మా ట్రైన్ మేము వచ్చేసాము. సో ఇంకా అందరూ నైట్ అయిపోయింది కాబట్టి అందరూ స్లీప్ వేసేస్తున్నారు.
ఇంకా మేమేమో ఇక్కడ సీట్స్ అన్నీ చూసుకుని లగేజ్ అది పెట్టేసుకుని ఎవరికి ఏం ప్లేసెస్తో సెట్ చేసుకున్నాము. ఇంకా మా డాడీ అయితే పైన పడుకుంటారు, నేను మమ్మీ ఆ కింద లోవర్ బెడ్స్లో పడుకుంటాము. అండ్ ఇది వచ్చేసి మన బ్రిడ్జ్ అనమాట, రాజమండ్రిలో గోదావరి బ్రిడ్జ్. ఎంత చూసారా కలకల్లాడిపోతుంది. అండ్ ఇక్కడైతే నేనైతే నా మెడ ఎంత నొప్పి వచ్చిందో పోజులు ఇవ్వడానికి. ఇంకా దాని తర్వాత నేను పడుకోవడానికి సిద్ధమైపోయాను. దాని తర్వాత ఇక్కడ ఇంటి దగ్గర నేను మ్యాగీ చేసుకుని తీసుకొచ్చుకున్నాను అనమాట. అంటే మ్యాగీ కాదు, ఇప్పి. ఈ లోపల మా ఫ్రెండ్తో అలా మాట్లాడిస్తున్నాను ఎక్కడున్నా ఏంటి అనేసి. మా ఫ్రెండ్ కూడా ఆ ముందు రోజే మేము వెళ్ళే ముందు రోజే హైదరాబాద్ వెళ్ళింది. సో నేను ఇప్పుడే వెళ్తున్నాను అనమాట. సో దాని గురించి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ ఇక్కడ నేను ఏం చేయాలో తెలియక అలా తినేసి అలా మళ్ళీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్ చూస్తా కూర్చున్నాను. ఇంకా నాకు ఎందుకు ఆ రోజు నిద్ర సరిగ్గా పట్టలేదో కూడా తెలియలేదు. అసలు ట్రైన్లో నాకు ఆ రోజు నిద్ర అసలు సరిగ్గా పట్టలేదు. ఏమైందంటే ఫుల్ ఏసీ ఉంది. ఏసీ ఉన్న మనకి అలవాటే అనుకోండి, దుప్పటి కప్పుకొని ఎలాగో కూడా పడుకుని పోతాము. కానీ ఎందుకో సరిగ్గా అలాగా నిద్ర పట్టలేదు. బికాజ్ ట్రైన్ ఎక్కి చాలా రోజులు అయి ఉండొచ్చు, దానివల్ల కూడా అయి ఉండొచ్చు. ఇంకా మార్నింగ్ అయితే అయిపోయింది, నైట్ ఎక్కాం కాబట్టి ఇంకా అలా కళ్ళు మూయంగానే కొంతసేపు అలా 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 ఉండి కళ్ళు తెరవంగానే మార్నింగ్ వచ్చింది. ఇంకా మేము వరంగల్ ఆ దగ్గర ఉన్నాము. ఈ లోపల నన్ను లేపేశారు. నేను చూడండి ఎలా ఉన్నాను. ఇంకా ఫుల్ చలి వేసేస్తుంది, ఏసీ కదా, అసలు చలి మామూలుగా లేదు. అంటే మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏసీ పెట్టుకుంటాం చూడండి, ఆ రేంజ్ కాకుండా ఇంకా అందరూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఏసీ అయితే ఎక్కువ పెడతారు. సో ఇంకా అంత చలి మనం అంతలా తట్టుకోలేము. నాకు వేడి ఎక్కువ కాబట్టి నేను అలా ఉండిపోయాను. మా మమ్మీకి అయితే ఫుల్ చలేస్తుంది. మా మమ్మీకి ఎంత చలేస్తుంది అంటే ఏసీ పెట్టినా చలి అంటారు మా మమ్మీ మూలకు పడుకున్నా చలి అంటారు, అంత చలి మా మమ్మీకి. సో హైదరాబాద్లోకి అయితే మనం ఎంటర్ అవుతున్నాము. ఇక్కడైతే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. ఇంకా మేమైతే బయటికి వెళ్ళిపోతున్నాము. రూమ్ అది ఆల్రెడీ బుక్ చేసుకున్నాము హోటల్లో రూమ్. ఇంకా దానికైతే బయటికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇంకా హైదరాబాద్లో అడుగుపెట్టగానే అదొక కొత్త ఏమంటారు దాన్ని, ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ అనేది వచ్చిందనమాట. ఎందుకంటే ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్న ట్రిప్ అలా 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 పోస్ట్పోన్ అవుతా వచ్చింది, ఇప్పటికైంది. ఇంకా నెక్స్ట్ అన్నీ కూడా హైదరాబాద్ వ్లాగ్సే వస్తాయి, చూస్తూ వెయిట్ చేస్తూ ఉండండి. సో ఇదన్నమాట ఇవాళ వ్లాగ్. ఇంకా బాయ్ టాటా, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.